మనము మరి ధ్యానం చేసుకోబోయే అంశం పేరు దేవుని రాజ్యము. ఏంటిది? దేవుని రాజ్యము. మరి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం ధ్యానం చేసుకున్నాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కొండగా కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన ఇంతవరకు నాయన మీ బిడ్డలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించున్నారు ప్రభా. పాటల ద్వారా మహిమపరిచి ఉన్నారు ప్రభా. వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పుడు నా ప్రభా చదవబడిన లేఖనాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ వాక్యంలో మర్మమును సత్యమును మేము తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. వాక్యాన్ని ధ్యానించగల తండ్రి, వినగల చెవిని గ్రహించగల హృదయమును మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు మెండుగా సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మరి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. శాశ్వత రాజ్యంలో ప్రవేశించే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. మరి శాశ్వత రాజ్యంలో ప్రవేశించే వారి లక్షణాలు ఏ లక్షణాలు కలిగి ఉండాలో మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాను. మత్తయి సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేయండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. మరి నువ్వు కొత్తగా జన్మిస్తే అంటే మరి అందరూ మనం తల్లి గర్భంలో జన్మిస్తాము. అయితే మనం మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొత్తగా జన్మించడం అన్నమాట. ఆ కొత్తగా జన్మించి మారు మనసు పొందితేనే మనము దేవుని రాజ్యాన్ని చూడలేము అని చెప్పని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. రాజ్యము సంపూర్ణమైనది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుతున్నది. మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్తారు. అంటే మనము మారు మనసు పొందేవారుగా ఉండాలి. లక్షణాలు ఏంటి అంట? మారు మనసు పొందేవారుగా ఉండాలని చెప్పేసి, అంత మాత్రమే కాకుండా కొత్తగా మనము కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని మనం చూడలేము అని అంటున్నారు. ఇంకా లూకా సువార్త 3వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. మూడో అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. మారు మనసును కలిగిన ఫలములు ఫలించుడి.
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనక మొదలు పెట్టమనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వారికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులలో బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అతను అడిగి, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీదనూ అపనింద వేయకయో మీ జీవితములలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలంట శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలంటే. మరి రెండవదిగా మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, దేవుని ప్రేమించే వారిగా ఉంటారంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియమైన సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయాల్లో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే దేవుని ప్రేమించేవారుగా ఉంటారు అన్నమాట. దేవుని ప్రేమిస్తారంట. మరి మనం 3వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. మరి కుడివైపున ఉన్న వారేమో ఆశీర్వదించబడిన వారు, ఎడమ వైపు ఉన్న వారెవరు? శపింపబడిన వారు. కుడివైపున మరి గొర్రెల వల్ల మనం అంత ముందుగా చూసినట్లయితే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి పంటనే మీరు నాకు భోజనం పెట్టింది, దప్పిక పంటిని నాకు దహాన్నిచ్చింది, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చింది. కాబట్టి గొర్రెలను మరి దేవుని బిడ్డలు గొర్రెలు లాంటి వాళ్ళంట. అంటే గొర్రెలు ఆశీర్వదించబడినాయి కాబట్టి అవి తల వంచుకొని పోతాయంట. మేకలైతే అటు ఇటు చూస్తూ మరి వాటికి వెళ్తూ ఉంటాయి. అందుకని మరి ఎడం తట్టు ఉన్న వాటిని దేవుడు చెప్పించాడు, మేకల్ని గొర్రెలనేమో ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మనం ఉండాలి. ఎందుకు శాశ్వత రాజ్యంలో మనం ప్రవేశించే వారిగా ఉండాలంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మనం ఉండాలి. మరి లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నా కాడి మీద చేయబెట్టి వెనక తట్టు చూసి వారెవ్వరు దేవుని రాజ్యమును, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసి వాడు ఎవడను దేవుని రాజ్యమును పాత్రుడు కాదని వారితో చెప్పాను. అంటే వెనక తట్టు చూడకుండా ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలని దాని అర్థం
చూడకుండా ప్రభువునే వెంబడించేవారుగా ఉండాలి. అది శాశ్వత రాజ్యంలో ప్రవేశించే వారి లక్షణం. మరి చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటారంట. మొదటిదిగా మారు మనసు పొందిన వారు శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలంటే మరి మారు మనసు పొందిన వారు, 2 దేవుని ప్రేమించేవారు, 3 దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, మరి వెనంతటి చూడకుండా ప్రభువునే వెంబడించేవారు, బిడ్డల వంటి పసిబిడ్డల వంటి స్వభావం కలిగి ఉండేవారు అన్నమాట. ఈ లక్షణాలు శాశ్వత రాజ్యంలో ప్రవేశించే వారి యొక్క లక్షణాలు ఇవి. మనం ఇంకా మన బైబిల్లో చూస్తా పోతే ఇంకా చాలా లక్షణాలు మనకి కనిపిస్తాయి. మన ప్రస్తుతం 5 లక్షణాలు మనం చూసాము. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన బాగా దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే, మరి ఆయన శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొంది రక్షణ పొందేవారుగా ఉండాలి, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి, వెనక్కి చూడకుండా ప్రభువునే వెంబడించేవారుగా ఉండాలి, బిడ్డల వంటి స్వభావం కలిగిన వారే ఉన్నట్లయితే అప్పుడు ఆయన శాశ్వత రాజ్యంలో ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచేటువంటి ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో లేకపోతే ఇప్పటి నుంచైనా ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు మనం దీవించి ఆశీర్వదిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.